బ్రిటన్లో కీర్ స్టార్మర్కి భారీ మైనస్ ఏంటంటే వలసవాదులని మద్దతు ఇచ్చే నాయకుడిగా సొంత పార్టీ వాళ్ళు సొంత దేశం వాళ్ళే వ్యతిరేకిస్తున్నారు. పేట్రియాట్స్ దేశభక్త ఉద్యమం అంటూ బాగా పెరిగింది, క్రమంగా ముదురుతోంది. దానికి తోడుగా గ్రూమింగ్ గ్యాంగుల వ్యవహారం ఇదంతా తనకి మైనస్ అయింది. ఆ పదవిలోకి వచ్చిన అతి తక్కువ కాలంలో మైనస్లోకి వెళ్ళినటువంటి ఏకైక ప్రధానమంత్రిగా నిలిచారు. ఇప్పుడు రాబోయేటటువంటి స్థానిక ఎన్నికలు కానీ వీటిని దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో తన పార్టీని పైకి తీసుకొచ్చుకోవడం కోసం ఒక కొత్త ఎత్తుగడ వేస్తున్నారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కనుక ఒకప్పుడు మమతా బెనర్జీ గారు చేసినటువంటి తరహాలో, లేదా కేరళలో కమ్యూనిస్టులు చేసినటువంటి తరహాలో ఇతర దేశాల నుండి వలస వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఇక్కడేమో బంగ్లాదేశ్ వాళ్ళు లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు అట్లా వలస వచ్చినటువంటి వాళ్ళకి పౌరసత్వాలు ఇస్తే అదేవిధంగా అంటే పౌరసత్వం ఇవ్వకుండా ఓటర్ల ఐడి ఇచ్చి అక్కడ ఇప్పుడు అదేవిధంగా బ్రిటన్కి వచ్చి అక్రమ చొరబాటుదారులుగా శరణార్థులుగా ఉన్నటువంటి వాళ్ళందరికీ ఓటు హక్కు కల్పించేటటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అన్నది కీలకమైంది.